ప్రసాద్ విజయవాడ నుంచి. ప్రసాద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు కంటిన్యూ కావాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా? రెండోది కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? సార్ నమస్కారం సార్. నమస్తే. పెద్దలు కంచె ఐలయ్య గారికి కూడా నమస్కారాలు. చెప్పండి సార్. వారు చెప్పినటువంటి విషయాలు అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ప్రభుత్వం మారింది, అది పెత్తందారుల చేతికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తున్నది. ఓకే. ఇప్పుడు ఈ మధ్య మంత్రులు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తుండే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైన సంస్కరణలు, విద్యా సంస్కరణలు, వైద్య సంస్కరణలు. మీ ఊర్లో స్కూల్లో ఎలాంటి మార్పు వచ్చింది చెప్పండి ఫస్ట్. అది చెప్పండి. స్కూళ్ళల్లో కూడా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు కదా, అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి ఇటువంటి సంస్కరణలు ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి కార్పొరేట్ శక్తులు కూడా వాటి కాచుకొని కూర్చొని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతారా అని కాచుకొని కూర్చున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? కంటిన్యూ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందనుకుంటున్నారా? ఏం చెప్పాలంటే ఏమో కంటిన్యూ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ అయ్యే పరిస్థితి అయితే నాకైతే నమ్మకం లేదు. ఇంకా కంచె ఐలయ్య గారికి నా మనవి ఏంటంటే ఈ సంస్కరణ కోసం ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ కి సహకరించాలి. ఖచ్చితంగా చెప్తున్నారు. ఒక కమిటీని వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ పరిరక్షించుకోవడానికి ఒక కమిటీగా ఫామ్ అయ్యి, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, అలాగే సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్న వాళ్ళ బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంది. అందులో నేను కూడా ఆ బాధ్యత తీసుకుంటానని వారు అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఫామ్ అయ్యి అందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ సంస్కరణల్ని కంటిన్యూ చేసే విధంగా ఒక ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు ఫోన్ చేసినందుకు. అలాగే గంగాధర్ గారు భీమవరం నుంచి. గంగాధర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే సార్. ఐలయ్య గారికి కూడా నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ఈ ఎలక్షన్ ముందే చెప్పారండి కంచె ఐలయ్య గారు. అవును. ఏమనంటే మనం ఈ రోజు పేద మధ్య తరగతి వర్గాల్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చిన ప్రపంచంలో ఏ నాయకుడు లేడు. ఇలాంటి నాయకుల్ని మనం రక్షించుకోవాలి. మన మధ్య తరగతి పేద కుటుంబాలు అనగా అందరినీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఒకటే, విద్యని నమ్మి జగన్ గారు చేస్తున్నారు, ఈయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదైన ఆ రోజే చెప్పారండి ఐలయ్య గారు. కానీ దురదృష్టవశాత్తు మన ఏపీలో ఇట్లా రావటం ఒక విధంగా విద్యా రంగానికి చాలా తీరని అన్యాయం జరిగినట్టేనండి. ఎందుకంటే ఇవి చేస్తారన్న నమ్మకం లేదు సార్. ఇవన్నీ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటే పెట్టుకున్నారు, జగన్ గారి మార్క్ ఎక్కడ కనపడకూడదు. మార్క్ జగన్ గారి మీద కోపం ఉంటే ఉండింది, పిల్లల భవిష్యత్తు పైన కోపం ఉండకూడదు. అది కదా ఇక్కడ వాళ్ళు చేసేది అదే కదా సార్. ఒక విద్యా సంస్థ అధినేత మంత్రిగా ఉంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి సార్? ఒక విద్యాకి సంబంధించిన అధికారులు ఇందులో ఉంటే, గవర్నమెంట్ లోనే క్యాబినెట్ లో ఉంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి సార్? మాకైతే అనుమానంగా ఉంది. సారైతే ఒకటి చెప్పారు, ఏది మీరు గ్రామాల్లో ప్రజలు రక్షించుకోవాలి, మీరు అవును కమిటీలు రక్షించుకోవాలంటున్నారు. ఓకే, ఈ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి, పొరపాటున ఏదైనా మనం తిరుగుబాటు చేస్తే అలా కొట్టేసే ఇది సంస్కృతి తీసుకొచ్చేసారు సార్. ఇక్కడ వాళ్ళని అటాక్ చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. మరి ఎందుకు ఇంతలాగా జరుగుతున్నది అన్నది అర్థం కావట్లా. రైట్. థ్యాంక్ యూ అండి ఫోన్ కాల్ చేసినందుకు.